మామని చెప్పులతో కొట్టి దింపినోడు చంపినోడు. అక్కడ ముఖ్యమంత్రి ఎవరు, ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు? ఇద్దరు ఒకటే. నోట్ ఫర్ ఓట్ కేసులో ఆయన A1, చంద్రబాబు నాయుడు A1, ఇక్కడ రేవంత్ రెడ్డి A2. A1 A2లే కదా, అక్యూజ్డ్ 1 అక్యూజ్డ్ 2. వాళ్ళే ముఖ్యమంత్రులు అయ్యారు. నేరస్తులే, అక్కడ ఇక్కడ నేరస్తులే ఉన్నారు. రైఫిల్ పట్టుకున్నోలే. ఇప్పుడు మైఫిల్ ఎక్కడున్నారు? రైఫిల్ రెడ్డే అయింది. మైఫిల్ అంటే భవనం కదా, ప్యాలెస్ మైఫిల్ రెడ్డే ఏం తేడా లేదు. ఇప్పుడు మనం చేయవలసింది 18 గంటలు పని చేస్తాడట చంద్రబాబు నాయుడు. సర్టిఫికేట్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు సర్టిఫికేట్ 18 గంటలు పనిచేస్తాడు. మహా మేధావట. మేధావా? వానికి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. హిందీ మాట్లాడి మీరు అంటే ఇది గ్రీక్ అంటే అవుననుకుంటాడు. ఉర్దూ మాట్లాడేది లాటిన్ అంటే అవుననుకుంటాడు. సంస్కారవంతమైన తెలుగేనా? గమ్ముండు సంవత్సరం, ఇది మన తెలుగు. ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ తెలుసా? ఏమి తెలియదు. చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ గురించి జోకుంటుంది. జగన్ అన్నాడు, నేను హైదరాబాద్ పబ్లిక్స్లో చదువుకున్నా, నాకు మంచి ఇంగ్లీష్ వస్తే నాతో పోటీ పడతావు అన్నాడు. నిజంగా పోటీ పడతారా? వాళ్ళతో కాదు, చెప్రాస్తో కూడా పోటీ పడలేడు ఇంగ్లీష్లో. బట్లర్ ఇంగ్లీష్ అంటారు అది ఆయన, అంటే వంటవాని ఇంగ్లీష్. ఆయన గురించి చెప్తుండే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పంపించారట, సైజ్ మాప్ అంచనా వేయండి. ముగ్గురు వచ్చింది ఇక్కడికి. వచ్చేసరికి వాళ్ళని ఊదరగొడదామని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రౌండ్ టేబుల్ పెట్టుకొని చర్చ పెడుతున్నట్టు. ఆ ముగ్గురికి అర్థం కాలే రౌండ్ టేబుల్ ఎవడు ముఖ్యమంత్రి. అందులో ఒకడు అడిగినట, హూ ఈజ్ చీఫ్ మినిస్టర్ సార్? చంద్రబాబు నాయుడు తలకాయ ఐ ఈజ్ చీఫ్ మినిస్టర్ అట. హూ ఈజ్ అంటే ఐ ఈజ్ అంటే రావిడ్ అని పక్కోడు అడిగినట, ఆర్ యూ చీఫ్ మినిస్టర్ సార్? ఎస్, ఐఆర్ చీఫ్ మినిస్టర్ అట. హూ ఈజ్ అంటే ఐ ఈజ్ అంటాడు, ఆర్ యూ అంటే ఐఆర్ అంటాడు. ఇదేమని భాష మీ సమస్య చెప్తామని నేను తప్పు మాట్లాడి మీతో కరెక్ట్ మాట్లాడిద్దామని ఆమ్ యూ చీఫ్ మినిస్టర్ సార్ అన్నాడు. ఎస్, ఐ ఆమ్ చీఫ్ మినిస్టర్. అది వాని ఇంగ్లీష్. వాడు మేధావట. మనకు భాష నేర్పుతాడట, వ్యవసాయం నేర్పుతాడట, మనకు తెలుగు నేర్పుతాడట, వ్యవసాయం నేర్పుతాడట. మనకు తెలుగు రాదట, వ్యవసాయం రాదట.